అందరికీ నమస్కారం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఏలేశ్వరం మండలంలో ఈరోజు కేంద్ర బలగాలతో పాటు సర్కిల్ సిబ్బందితో పాటు కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రానున్న ఎలక్షన్ సందర్భంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ వారు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వారు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధపరిచి ప్రజాస్వామ్య పరంగా ప్రతి పౌరుడికి ఇవ్వబడిన ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో తన నచ్చిన అభ్యర్థికి ఓటును వేసుకునేలాగా అన్ని పరిస్థితులు కల్పించబడాలని ప్రతి ఓటర్కు కూడా భరోసా, ధైర్యం కల్పించడానికి కవాతు నిర్వహించడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా తన విలువైన ఓటు హక్కును వినియోగించుకుని నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎలక్షన్ సందర్భంగా పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా ఎవరు కూడా ఘర్షణలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఎలక్షన్ సమయంలో ఫోర్సులో ఉన్న అధికారులన్నిటి బట్టి ఎవరైనా కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడతాయి. వారి యొక్క జీవితాలు నేర ప్రవృత్తిగా దాంట్లో లిస్టులోకి చేర్చబడి వారి యొక్క అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దనేసి ముఖ్యంగా యువతకు ప్రతి ఒక్కరు కూడా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రానున్న ఎలక్షన్స్లో ప్రతి చిన్న విషయానికి విశేషంగా స్పందించి చిన్న విషయాలను పెద్దదిగా చేయడం అనేది అలవాటుగా, పరిపాటుగా మారుతూ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఎలక్షన్లో సజావుగా సాగడానికి సహకరించి మీ ఓటు హక్కును ప్రభుత్వం వారు కల్పించిన స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కవాతులో ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే రానున్న ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేయబడిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అండర్లో పూర్తిగా అన్ని పరిస్థితులు, సౌకర్యాలు కూడా కల్పించడం జరిగిందని భరోసా ఇస్తూ ఎవరైనా బలహీనులు కానీ లేదంటే భయభ్రాంతులు గురయ్యే వాళ్ళు కానీ ఎవరో లేకుండా వాళ్ళ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోమని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నమస్కారం. జరిగింది. దాని ద్వారా ఈ యొక్క పారామిలిటరీ ఫోర్సులు అనేసి కూడా డిప్లాయ్మెంట్ జరుగుతూ ఉంటుంది. వాటిలన్నింటిని కూడా నేను, ఏలేశ్వరం ఎస్ఐ గారు, మా సబ్ డివిజనల్ డిఎస్పీ గారు, కొన్ని చోట్ల ఎస్పీ గారు కూడా ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది. అన్ని కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది సజావుగా సాగడానికి ఎలక్షన్స్. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.